ధ్వంసం చేసి అల్లు అర్జున్ నివాసంలోకి అటు సెక్యూరిటీ సిబ్బంది వారించడంతో పెద్ద ఎత్తున న్యాయం చేయాలంటూ ఓయూ జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ ఇంటి పైన రాళ్లు రువ్వుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయడంలో అల్లు అర్జున్ విఫలమయ్యారు. శ్రీతేజ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. చెప్పండి, మీరు అల్లు అర్జున్ గారి ఇల్లు ముట్టడించడానికి గల కారణం ఏంటి? అల్లు అర్జున్ అనే వ్యక్తి కేవలం కండకావరంతో మాట్లాడుతూ ఇది ఒక రేవతి అనే ఒక మహిళకు సాగుకరమైన ఈ యొక్క అల్లు అర్జున్ తక్షణమే డిమాండ్ చేస్తున్నాము. రేవతి కుటుంబానికి కోరుకోలేలే, దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పలే. అంటే అల్లు అర్జున్ గారు ఏమంటున్నారు? ఆ పిల్లగాడికి మొత్తం బాధ్యత ఏం లేదు. నిన్న కోమటిరెడ్డి అనే వ్యక్తి పోయింది కాబట్టి న్యాయం చేస్తున్నారు. న్యాయం చేయాలి, అల్లు అర్జున్ న్యాయం చేయాలని చెప్పి కోటి రూపాయలు వాళ్ళందరూ కూడా నష్టపరిహారం కుటుంబానికి ఇవ్వాలి అంటే డిమాండ్ చేస్తున్న అభిమాని కుటుంబానికి న్యాయం చేయాలంటూ వాళ్ళు ఏం చేసినట్టు సిటీ ప్రభుత్వాలందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి పరామర్శిస్తా ఉన్నారు. కనీసం ఈ రేవంత్ గారి కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పేసి కూడా వాళ్ళు కనీసం ప్రకటించలేదు. ఇలా కోర్టులో కేసు ఉందని చెప్పేసి మరి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి కోర్టులో కేసు ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పేదోడి పక్షంగా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళని అడ్డం పెట్టుకొని తెలంగాణ